మనం యేసుక్రీస్తుకు శరీరం, మనం యేసుక్రీస్తుకు మందిరం. మందిరం అక్కడ లేదు, ఇక్కడ లేదు, మనమే యేసుక్రీస్తుకు మందిరం. ఈ మందిరంలో యేసు ఉన్నాడు. యేసు ఉన్న చోట రోగం ఉంటుందా? చెప్పండి. దెయ్యాలు ఉంటుందా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 బట్టి ఈరోజు డిక్లేర్ చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం 2 అంచెల ఖడ్గం లాంటిది. ఎటువంటి దురాత్మ శక్తులైన పారదల శక్తి ఈ యొక్క తాంగిలో ఖడ్గానికి ఉంది. ఈ ఏరియాలో దేవుడు తన బలమైన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ చింతపల్లి, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రజలందరూ కూడా ఈ దినాల్లో బహుగా దీవించబడబోతున్నారు. ఈ 2025వ సంవత్సరం అనేది మీకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది. దేవుని మహిమను, శక్తిని మీరు అనుభవించబోతున్నారు. ఈరోజు మీరు ఇంకా యేసయ్య ఎవరో తెలియదేమో మీకు, లేకపోతే ఆయన ప్రేమ గురించి ఇంకా తెలుసుకోలేదేమో. కానీ స్టిల్ యేసయ్యకి మీరంటే మహా గొప్ప ప్రేమ. ఆయన నీ కొరకు కూడా చనిపోయాడు. ఈ మాట వింటున్న వారు ఇక్కడ ఎవరైనా సరే చుట్టుపక్కల ఉంటే మీ కోసము కూడా యేసు చనిపోయాడు. మీ పాపాల కొరకు కూడా యేసు చనిపోయాడు. నువ్వు ఆయనకి, నీకు ఆయన తెలియకపోవచ్చు, కానీ ఆయన నీ కొరకు కూడా తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను మొదట ప్రేమించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఎట్టి రీతి భయాలతో మీరున్న నా యేసు ఆ భయాల నుండి మిమ్మల్ని విడిపించబో. భయం అనేది అదొక మరణకరమైన రోగం కంటే భయంకరం. మనుషులు కుదురుగా ఉంచదు భయం. మనుషుల్ని ప్రశాంతంగా ఉంచదు భయం. మనుషుల్ని సంతోషంగా ఉంచదు భయం. కానీ నీకు ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే నీ భయం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఈ రోజు రాత్రి ప్రభు నిన్ను దర్శించే రాత్రి. ఈ రోజు రాత్రి నీ కన్నీటిని నాట్యముగా మార్చే రాత్రి. మన దహించే అగ్ని సంస్థ సభ్యులు మన గిరిజన బిడ్డలతో ఆ ప్రభువుని వేడుకోవడానికి ఈ 3 రోజులుగా ఎంతో శ్రమపడి, ఎంతో ఆర్థిక భారమైనప్పటికీ పెద్దలు ఆ ప్రభువు వాక్యాన్ని, ఆ ప్రభు యొక్క దీవెనల్ని మనకు అందించడానికి మన కోసం ఎంతో దూరం నుంచి తీసుకొచ్చినటువంటి మన డాక్టర్ థామస్ గారికి, అమ్మగారికి, ఈ నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండు దినాలంతా ఈ మీటింగ్కి వచ్చాము. మేము ఎంతగానో అభిషేకించబడి, ఆశీర్వదించబడి, మమ్మీ గారు, డాడీ గారు చెప్పబోయిన వాక్యము మేము మా హృదయంలో ఉంచుకొని మరి సంతోషంగా మా గ్రామంలో వెలుస్తున్నాము. నేను ఈరోజు చిట్టంగర్ రాజబంద గ్రామం నుండి వచ్చాను. ఎంతో మంది స్వస్థతలు పొందారు. పాంగి మరియమ్మ,
మేము అరకువేలి ప్రాంతం నుంచి వచ్చాము. దహించు అగ్ని పండుగలు, వాగ్దానాల పండుగలు. అక్కడ మేము వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగాయండి. దేవుడు మాతో కూడా మాట్లాడాడు. పేరు బొబ్బిలి సంపూర్ణ అండి. నేను ఇక్కడ మీటింగ్లో పాల్గొనడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా ఉంటున్నాను. కృష్ణవేణి, మాది కొత్త బంద. 3 రోజులు బట్టి మేము ప్రార్థనకు వస్తున్నాము. చాలా మంచిగా జరిగింది. మాది కొత్త వలస గ్రామం. నా పేరు గొల్లూరి సుజాత. పెన్నవరం పంచాయతీ, చింతాపల్లి మండలం మాది. మొన్నటి దినం నుంచి 3 రోజులు ఈ దహించు అగ్ని థామస్ డాడీ ప్రోగ్రాం మాకు చాలా సంతోషకరమైనది. మంచి అద్భుతకరమైన వాక్యం అందించారు. ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. చెవులు వెనుకడి లేని వారికి వెనుకడులు, మూగవారికి స్వస్థత, అంటే మాటలు, అన్ని విధాలుగా థామస్ డాడీ ద్వారా దేవుడు ఎంతో అద్భుత కార్యాలు చేసి నడిపించి మాకెంతో సంతోషంగా ఉంది. మేము ఆసరాడ్ నుండి వచ్చి ఉన్నామండి ఇక్కడికి. నా పేరు ప్రిష్కిల. ఈ మీటింగ్కి వచ్చాక చాలా స్వస్థ వచ్చింది, ఆరోగ్యం కూడా వచ్చింది. అండి, నా పేరు క్రిష్ దాసు. నేను ఇక్కడ గొప్ప అద్భుతాన్ని నేను చూశానండి. ఇక్కడ మా అమ్మకి తీసుకొచ్చాను. మా అమ్మ కొద్దిగా తాగుతుంటుంది, బాగా తాగేసి బానిసలాగా ఉంటుంది. ఇక్కడ తీసుకొచ్చగా థామస్ డాడీ ప్రార్థించగా మా అమ్మకి నేను అడిగాను, నేను వాక్యంలో బలపరచాను, నాకు ఏదో అనిపించింది, నేను ఈ రోజు నుంచి తాగని మా అమ్మ చెప్పింది. మరి నాకు చాలా సంతోషం ఈ మీటింగ్లో. మరి థామస్ డాడీ కూడా ఈ మీటింగ్ గొప్పగా నేను అద్భుతంగా ఈ మీటింగ్లో నేను అనుభవించానండి. ఈ మీటింగ్కి మరి యొక్క దహించగ్ని యొక్క మినిస్ట్రీస్లో ఈ యొక్క దినం మరి మేము జీకే వీధి నుండి వచ్చి ఉన్నాం. మరి 3 దినాలు కూడా మరి దైవదాసులు చక్కటి వర్తమానములు మరి మాకు అందించారు. మరి ఏనాళ్ళ నుండి దీర్ఘకాలిక వ్యాధులు, బాధలు, సమస్యలతో ఉన్నవారి కొరకు మరి యొక్క దినము దేవుడు మరి మా కొరకు మాట్లాడి ఉన్నారు. మరి దైవదాసుల ద్వారా మరి చక్కటి అద్భుతముగా మరి యొక్క మరి 3వ దినము మీటింగ్స్ ఎంతగానో మరి మా యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన మరి థామస్ అయ్య గారికి, కుటుంబ సభ్యులందరికీ మా యొక్క నిండు వందనాలు. నా పేరు జి చందు అండి. మరి బెన్నవరం పంచాయతీ, కొత్త వలస గ్రామం అండి. 3 రోజుల నుండి ఈ ప్రోగ్రాంకి రావాలని ఎంతో ప్రయాసపడి మరి చివరి దినంలో రావడం జరిగింది. మరి ఇలాంటి ప్రోగ్రాం చాలా చోట్ల జరిగింది, కానీ మరి చాలా గ్రాండ్గా జరగడం అన్నది ఇదే మొట్టమొదటిసారి అనుకుంటున్నాను ఏజెన్సీ ప్రాంతంలో. ప్రైజ్ చూడండి. నా పేరు వంతల సాగర్, బయలుగించంగి నుండి వచ్చామండి. మరి మీటింగ్స్ ద్వారా మరి చాలామంది స్వస్థతలు పొందారు. నా పేరు దుక్కిరి ప్రభాకర్ రావు, బీజేపీ జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి, అలాగే రవికిరణాల్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర 6 జిల్లాల బ్యూరో చీఫ్ కూడా. ఈరోజు దహించు అగ్ని మన చింతపల్లి గ్రామంలో చాలా చక్కగా జరిగింది. అయ్యగారు ఆత్మీయంగా ప్రతి ఒక్క ప్రజానికానికి నిజంగా అందరూ ఆత్మ పరిపూర్ణతతో ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు హాజరవి వారి యొక్క ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి చింతపిల్లలాగా డాడీ ద్వారా మీటింగ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడండి. నిజంగా ఇంత జనం వస్తారనుకోలేదు మేము ఇలాంటి పల్లెటూరుల్లో. కానీ దేవుడు మహాకృప, ఇంతమంది జనం రావడం, దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. నిలబడి దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.